ఉండకూడదు. ఓకేనా? దెన్ మన ది బెస్ట్ ప్రోడక్ట్ స్కిన్ ఫార్ములా 9 ప్రోప్రే ప్రైమ్ ఉంది కదా, ప్రైమర్ ఉన్నది. అది మీ మేకప్ ని లాంగ్ లాస్టింగ్ పెట్టడానికి హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే, సో ప్రైమర్ పెట్టిన మీద వీ కెన్ గో ఫర్ దాట్. ఓకే, ఫౌండేషన్, కాంపాక్ట్ అండ్ బ్లష్ అండ్ ఎవ్రీథింగ్. సో మేకప్ చేసే విధానం విల్ డూ. ఓకే, నెక్స్ట్ టైం మనం లైవ్ డెమోతో చూద్దాం, బట్ ప్రెసెంట్ విల్ డూ థియరీ పార్ట్. ఓకేనా? ఫస్ట్ మేకప్ మన ఫేస్ అండ్ లిప్స్ కేటగిరీలో ఏవేవి ప్రోడక్ట్స్ ఉన్నాయి చూసుకోండి, దెన్ విల్ గో ఫర్ ద లైవ్ డెమో. సో మన మిస్టర్ ఆఫ్ మిలాన్ లో టోటల్ 5 రేంజెస్ ఉన్నాయి. ఓకే, ఫేస్ కేటగిరీ, ఐ కేటగిరీ, లిప్స్ కేటగిరీ, నెయిల్స్ అండ్ యాక్సెసరీస్. యాక్సెసరీస్ అంటే బ్రషెస్, స్పాంజ్ అన్నమాట. సో మిస్టర్ ఆఫ్ మిలాన్ 3 బ్రష్ సెట్ దొరుకుతుంది మనకి. ఫౌండేషన్, కాంపాక్ట్ యూస్ చేసుకోవచ్చు, ఐ షాడోస్, ఐబ్రోస్ కి. నెక్స్ట్ లైనర్, కాజల్ కి యూస్ చేసుకోండి. ఓకే, ఇట్ విల్ బి ద థిన్ బేస్ అన్నమాట. లిప్ లైనర్ కూడా పెట్టుకోవచ్చు వాటితో. సో 1 second. So we'll go for the face product first. Okay, so after moisturizer compulsory మీ బేస్, మీ మేకప్ నీట్ గా, హైజీన్ గా, షైనింగ్ గా కావాలంటే మీ బేస్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, సో మీ మాయిశ్చరైజర్ అనేది ఫేస్ కి టోటల్ గా ఆయిలీగా ఉండకుండా పెనిట్రేట్ అయిపోవాలి ఫేస్ మీద. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇట్స్ యువర్ మేకప్ స్కిన్ కేర్ రేంజ్, దెన్ దాని మీద ప్రైమర్, దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ ద పర్ఫెక్ట్ బ్లెండ్ లిక్విడ్ ఫౌండేషన్. ఓకే, సో ఫౌండేషన్ అనేది టోటల్ ఫేస్ మీద పెట్టండి. ఆ ఫౌండేషన్ అనేది ఎక్కడైనా పిగ్మెంటేషన్ కానివ్వండి, మంగు మచ్చలు, పింపుల్స్ ఉన్నాయి కదా, వాటిని హైడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అన్నమాట. మీ ఫేస్ ని ఈవెన్ టోన్ చేయడానికి హెల్ప్ఫుల్. వన్ సెకండ్, ఇప్పుడు స్క్రీన్ ఐ థింక్ విజిబుల్. సో మీ న్యాచురల్ లుక్ కావాలి యాక్చువల్ గా. సో ఫౌండేషన్ అనేది బెస్ట్. మన ఫౌండేషన్ వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే టోటల్ గా లిక్విడ్ టెక్స్చర్ తయారు చేసిన ప్రోడక్ట్. ఓకేనా? వేరే ఫౌండేషన్ అనేది బాగా థిక్ గా, డార్క్ కలర్స్ గా ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే మీ ఫేస్ మీదకి ఇంకా ఏదో పెట్టినట్టుగా పెయింట్ ఫేస్ కనిపిస్తుంది. ఓకేనా? సో అజేసి లైన్స్ డ్రా చేయకండి, ఇట్ విల్ బి ఇష్యూ ఫర్ అస్. ఓకేనా? సో ఇది అడ్వాన్స్ ల్యూమినైజింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ప్రోడక్ట్ మీ స్కిన్ ని డీప్ గా మాయిశ్చరైజర్ ఇస్తూ మీ స్కిన్ ని ఈవెన్ టోన్ చేయడానికి హెల్ప్ఫుల్. దీంట్లో SPF 30 కూడా ప్రొవైడెడ్ ఉన్నాయి. సో మీరు దుమ్ము, ధూళి, ఎండ, హెవీగా లైట్స్ కి వెళ్ళినా మీ స్కిన్ అనేది డార్క్ గా అవ్వదు, బికాస్ దీంట్లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 ఉన్నాయి. సో ప్రెసెంట్ సమ్మర్ కి చాలా బెస్ట్ ఫౌండేషన్. సో ఈవెన్ మీరు సన్ స్క్రీన్ మర్చిపోయినా కూడా మీరు ఎప్పుడైనా ఫౌండేషన్ డైరెక్ట్ గా వేసుకొని పౌడర్ వేసుకున్నా కూడా ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సన్. ఓకేనా? ఎండ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్. సో సూపర్ హైడ్రేటింగ్ ప్రోడక్ట్ మనకి. సో 3 షేడ్స్ లో అవైలబుల్. 001 ఫర్ ఫెయిర్ స్కిన్ అన్నమాట, ఎక్కువ వైట్ స్కిన్ ఉన్న వాళ్ళు. 002 ఉన్న వాళ్ళు మీడియం స్కిన్ టోన్ కి వెళ్ళండి. 003 ఉన్న వాళ్ళు కొంచెం డస్కీ స్కిన్ టోన్ ఉంటారు కదా, సో వాళ్ళ స్కిన్ టైప్. సో 3 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి, 1 and 2, 3. సేమ్ ఫౌండేషన్ ఎవరెవరు వాడుతున్నారు సిమిలర్ గా కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి. ఓకేనా? సో డిపి అనేది 433, పిబి అనేది 14.33. ఓకేనా? సో ఫౌండేషన్ తర్వాత చాలా మెంబర్స్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, హెవీగా మంగు మచ్చలు, పింపుల్స్ పోయిన తర్వాత స్పాట్స్ బాగా ఉండిపోతాయి వాళ్ళ ఫేస్ మీద. ఆర్ఎల్స్ చాలా మెంబర్స్ కి లైక్ ఏదైనా కాలిపోయేటప్పుడు కూడా ఫేస్ మీద మచ్చలు అలా పడిపోతాయి. సో వెన్ ఎవర్ ఆ మ్యారేజెస్ కానీ, బ్రైడ్స్ కానీ, ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ కి వెళ్తున్నారు, ఈవెంట్స్ కి వెళ్తున్నారు, సో వాటిని హైడ్ చేసుకొని ఈవెన్ టోన్ గా కావాలంటారు. చాలా మెంబర్స్ గ్లాస్ స్కిన్ కోరుకుంటారు. సో అలా కవర్ చేయడానికి వర్క్ చేసే ప్రోడక్ట్ మన కన్సీలర్ అన్నమాట. సో కన్సీలర్ అనేది ది బెస్ట్. సో ఫౌండేషన్ మీద కన్సీలర్ అప్లికేషన్ చేయండి. మీకు ఎక్కడెక్కడ డార్క్నెస్ కనిపిస్తుంది, కన్సీల్ చేయాలనుకుంటున్నారు, దాని మీద కన్సీలర్ వేసి వదిలేయండి. ఓకేనా? సో ఇది మైనర్ ఫ్లాస్ కానీ, కట్స్ కానీ, చాలా మెంబర్స్ కి మార్క్స్ ఉంటాయి, స్కార్స్ ఉంటాయి, వాటిని కూడా హైడ్ చేయడానికి హెల్ప్ఫుల్. ఓకే, హైడ్ చేయడానికి హెల్ప్ఫుల్, తగ్గడానికి కాదు. అది ట్రీట్మెంట్ రేంజ్ ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి. సో ప్రెసెంట్ హైడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అన్నమాట. సో కన్సీలర్ అనేది 4 షేడ్స్ లో, ప్రెసెంట్ 3 షేడ్స్ లోనే అవైలబుల్ ఉన్నాయి. 001, 2 and 3. సో ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళు 1 కి వెళ్ళండి, నార్మల్ ఎవ్రీ వన్ కెన్ గో ఫర్ 002. పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయిపోతుంది మీ ఫేస్ మీద. ఓకేనా? సో మన కన్సీలర్ అనేది కొంచెం థిక్ బేస్ లో ఉంటది, అవి త్వరగా అబ్జర్వేషన్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఐ కి పెట్టి త్వరగా బ్లెండ్ చేసుకోండి. ఓకే, దెన్ గో ఫర్ ద సెకండ్ ఐ, అలా చేయండి. ఓకేనా? ఎందుకంటే అవి థిక్ రెసిస్టెన్స్ కాబట్టి చాలా మెంబర్స్ అడుగుతారు మా మీద త్వరగా డ్రై అయిపోతుందని. క్విక్ డ్రై మన ప్రోడక్ట్ ఎట్లయినా. ఓకే, కానీ బ్లెండ్ మాత్రం పర్ఫెక్ట్లీ అయిపోతుంది. సో డిపి అనేది 500, పివి అనేది 16.67. సో నెక్స్ట్ ప్రోడక్ట్ విల్ గో ఫర్ ట్రూ లుక్ కాంపాక్ట్ పౌడర్.
సో కాంపాక్ట్ పౌడర్ అనేది ఆల్ ఓవర్ మీ ఫేస్ మీద ఫినిషింగ్ ఇవ్వడానికి. ఓకే, సో మీ ఫేస్ అనేది కొంచెం వైటిష్ గా గ్లోనెస్ గా ఒక మేకప్ టెక్స్చర్ లాగా కనిపిస్తుంది మన కాంపాక్ట్ పౌడర్. చాలా లైట్ వెయిట్ ప్రోడక్ట్, ఈవెన్ మీరు వేర్ చేసినా కూడా వేసినా కూడా హెవీగా ఫీల్ అవ్వదు. వేరే కాంపాక్ట్ పౌడర్ అయితే మీకు స్కిన్ కొంచెం స్మైల్ ఇచ్చేటప్పుడు కానీ అట్లా టైట్ గా కనిపిస్తుంది. బట్ మన కాంపాక్ట్ పౌడర్ అనేది బాగా లైట్ వెయిట్ తో తయారు చేసిన ప్రోడక్ట్. ఓకే, సో మీ కాంప్లెక్షన్ ని ఫేర్ 2 and 3. సో పర్టికులర్ షేడ్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళు 001 కి వెళ్ళండి. సేమ్ ఫౌండేషన్ సేమ్ కాంపాక్ట్. ఓకేనా, 002 ఉన్న వాళ్ళు సేమ్ ఫౌండేషన్ సేమ్ కాంపాక్ట్ పౌడర్. కన్సీలర్ కూడా వాళ్ళు 002 వాడచ్చు. 003 ఉన్న వాళ్ళు ఫౌండేషన్ 003 కి వెళ్ళి కాంపాక్ట్ పౌడర్ కూడా 003 కి వెళ్ళండి. ఓకేనా, సో కాంపాక్ట్ పౌడర్ డిపి అనేది 388, పివి అనేది 12.67. ఓకే, సో లాస్ట్ ట్రూ లుక్ కాంపాక్ట్ పౌడర్ పర్ల్ షేడ్ అన్నమాట. పర్ల్ షేడ్ అనేది వెస్టీజ్ లో మనకు ఫేస్ పౌడర్ ఒక్కటే, అది కూడా ఆల్ ఓవర్ మెన్ ఉమెన్ ఎవరైనా వాడచ్చు. ఇది పర్ల్ కాంపాక్ట్ పౌడర్. ఓకే, సో వెస్టీజ్ లో మనకు అష్యూర్ లో ఫోర్స్, ఇన్షాంట్, టాల్కమ్, బాడీ టాల్క్స్ వస్తాయి. అవి ఓన్లీ ఫర్ బాడీ పర్పస్ వాడండి. ఫేస్ కి ఎవరెవరు వాడుతున్నారు, మీ పోర్స్ ఉంటాయి కదా అవి క్లాగ్ అయిపోతాయి, అవి హైట్ అయిపోతాయి. సో వాటి వల్ల మీ ఫేస్ మీద ఏమో ఆక్సిజన్ ఇన్అవుట్ అవ్వదు. సో దాని వల్ల మీకు పింపుల్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ స్టార్ట్ అవుతాయి. సో పర్ల్ కాంపాక్ట్ పౌడర్ అవి ఆక్సిజన్ ఇన్ అండ్ అవుట్ చేసి మీ ఫేస్ మీదకి హైడ్రేషన్ పెట్టడానికి హెల్ప్ఫుల్. సెకండ్, మీకు పొల్యూషన్ తో కూడా ప్రొటెక్షన్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అనమాట. ఇది ఒక షీల్డ్ షైనింగ్ క్రియేట్ చేస్తుంది మీ ఫేస్ మీద. సో 3 months బేబీస్ నుంచి ఎవరైనా వాడచ్చు మన ఇవి ప్రోడక్ట్స్. ఈవెన్ ఐ అయినా లిప్స్ అయినా ఫేస్ కేటగిరీ అయినా. సెకండ్, దీంట్లో వైటమిన్ ఈ ఎన్రిచ్డ్ ఉన్నాయి. వైటమిన్ ఈ వల్ల మీ స్కార్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఏవి ఉంటాయి స్లైట్ గా లైట్ చేయడానికి హెల్ప్ఫుల్ అనమాట. మరి ట్రీట్మెంట్ బేస్డ్ కాదు, స్లైటిష్ గా కవర్ చేయడానికి హెల్ప్ఫుల్ అనమాట. సేమ్ దీంట్లో కూడా ఎండ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. సో డిపి అనేది 490. టీవీస్ కూడా చాలా వండర్ఫుల్ ఉన్నాయి మీ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. 16.33. ఓకేనా, సో వీ హ్యావ్ ద పర్ఫెక్ట్. ఇంకోటి మీ మేకప్ ని లాంగ్ లాస్టింగ్ పెట్టడానికి ఫిక్స్ చేయడానికి, మీ మేకప్ ఎట్లా ఉందో అట్లానే లాంగ్ కావాలి, ఫిక్సింగ్ గా ఏదైనా కావాలంటే మీరు మేకప్ ప్రో ఫిక్స్ లూజ్ పౌడర్ ఏమో వాడచ్చు. ఓకే, సో ఇది రౌండ్ కలర్ బాక్స్ లో తయారు ఉంటది మనకి లూజ్ పౌడర్ అన్నమాట. సో చాలా మెంబర్స్ అడుగుతారు బనానా రోజ్ పౌడర్, రోజ్ వామ్ పౌడర్స్ అలాంటివి. సో అవి కాకుండా మీరు ఇది మేకప్ ప్రో ఫిక్స్ లూజ్ పౌడర్ వాళ్ళని సజెస్ట్ చేయొచ్చు, మీరు కూడా వాడచ్చు. ఓకే, ఎవరి ఫేస్ మీద హెవీగా స్వెట్ రావడం, ఆయిల్ రావడం, స్పెషల్లీ ఫర్ ఆయిల్ స్కిన్, పింపుల్ స్కిన్ వాళ్ళకి ఇది ది బెస్ట్ ప్రోడక్ట్. జస్ట్ ఆఫ్టర్ మేకప్ టోటల్ గా నార్మల్ గా టచ్ అప్ ఇచ్చి ఆ మేకప్ ప్రో ఫిక్స్ పౌడర్ పెట్టుకొని వదిలేయచ్చు. ఓకేనా, అవి మీ మేకప్ ని, మీ స్కిన్ కేర్ ని, ఆయిల్ రాకుండా స్వెట్ రాకుండా అక్కడే లాక్ చేయడానికి హెల్ప్ఫుల్ అనమాట. సెకండ్, మీ మేకప్ ని లాంగ్ లాస్టింగ్ కవరేజ్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్. సో అదర్ బ్రాండ్స్ లో మీకు మేకప్ ప్రో ఫిక్స్ అనేది స్ప్రేస్ దొరుకుతాయి, సెట్టింగ్ స్ప్రే లాంటివి. సో మన దగ్గర సెట్టింగ్ స్ప్రే లేకుండా మీకు అది లూజ్ పౌడర్ లో బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా, సో చాలా మెంబర్స్ అడుగుతారు కదా మీకైనా, మీ సలూన్స్ లో అయినా, మీ డౌన్ లైన్స్ వాళ్ళందరూ, పార్లర్స్ వాళ్ళు, సలూన్స్ వాళ్ళు, మాకు సెట్టింగ్ స్ప్రే కావాలి మేకప్ లాంగ్ లాస్టింగ్ కి. సో మీరు ఆ సెట్టింగ్ స్ప్రే బదులు మేకప్ ప్రో ఫిక్స్ లూజ్ పౌడర్ ఏమో సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది న్యాచురల్ గా ఉంటది, మీకు హెవీ ఫీల్ ఏం ఉండదు. అరవింద్ సార్ వచ్చినారే ముందు. సో హెవీ ఫీల్ ఏం ఉండదు. నేను అనుకున్నా 10th అంటే 10th కి. సో హెవీ ఫీల్ ఏమి ఉండదు, నార్మల్ గా ఉంటాయి. సో రెగ్యులర్ గా మీరు వాడచ్చు. ఓకేనా, సో ఇది ఆల్ డే ఫ్రెష్నెస్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్. సో డిపి కాస్ట్ అనేది మనకి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పీవీస్ కూడా వండర్ఫుల్ ఉన్నాయి. సో ఇది మీ మేకప్ ని లాంగ్ లాస్టింగ్ చేయడానికి హెల్ప్ఫుల్ అనమాట. సో ఆల్రెడీ పర్ల్ పౌడర్ జరిగిపోయింది, లూజ్ పౌడర్ ఆల్సో డేర్. సిల్క్ గ్లో బ్లష్ ఉంటది మనకి. సో సిల్క్ గ్లో బ్లష్ అనేది మీ టోటల్ వండర్ఫుల్ గా చెప్పాలంటే బ్లష్ లేకుండా మీ మేకప్ అనేది బాగా ఇన్కంప్లీట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీ ఆల్సో ఇంత జనరల్ గా నార్మల్ మేకప్ చేసుకున్నా కూడా విత్ లిప్స్టిక్ అండ్ ఐ షాడో కాజల్ తో వండర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే, సో ఈ బ్లష్ ఏం చేస్తుందంటే మీ ఫేస్ మీద ఒక స్లైట్ గా గ్లోనెస్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్, ఈజీలీ బిల్డ్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అనమాట, మీ మేకప్ ని ఫినిషింగ్ ఇవ్వడానికి. సో ఎవరెవరు బ్లష్ అనేది అప్లికేషన్ చేయరు స్టార్ట్ చేయండి. యా ఇట్స్ అవైలబుల్ సరిదా మ్యామ్. సో స్టార్ట్ చేయండి మీ మేకప్ ని బాగా నార్మల్ గా లైట్ వెయిట్ గా చేయడానికి. ఓకే, సో ఫస్ట్ స్పెషల్లీ మీరు పార్టీస్ కి వెళ్తున్నారు, సింపుల్ ఐ షాడో వేసుకొని మీ బ్లష్ ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, 3 షేడ్స్ అవైలబుల్. స్లైట్ గా ఈ కలర్ పింక్ ఉంటది, నా టీ షర్ట్ కలర్ పింక్. నెక్స్ట్ దీంట్లోనే డార్కర్ గా ఓకే
టమాటో రెడ్ పింక్ ఉంటది కదా, ఆ పింక్ ఉండి షైనింగ్ ఉంటది. నెక్స్ట్ ఏమో వామ్ కలర్ ఒకటి సన్సెట్ కలర్ అనమాట, అంటే లైట్ గా ఆరెంజ్ పీచెస్ కలర్ అనమాట. సో డిపి అనేది 425, పివి అనేది 14.17. సో నెక్స్ట్ ఆల్ ఓవర్ ఫేస్ మేకప్ గురించి మాట్లాడినాం మనం. ఫౌండేషన్, కాంపాక్ట్, పల్ కాంపాక్ట్, మేకప్ సారీ ప్రోఫిక్స్ లూజ్ పౌడర్, బ్లషెస్, కన్సీలర్, ఓకే, ఇవన్నీ ఫేస్ కేటగిరీకి వస్తుంది, మేకప్ పార్ట్ అన్నమాట. సో ఇవన్నీ మేకప్ మీరు ఎప్పుడైనా రిమూవ్ చేసి అనుకోండి, బికాస్ మన స్కిన్ కేర్ అనేది మేకప్ కి యూస్ఫుల్ ప్రోడక్టే. బట్ వెన్ ఎవర్ మీరు స్కిన్ కేర్ వాడుతున్నారు, సో మేకప్ మీద వాడకండి, బికాస్ స్కిన్ కేర్ ఫస్ట్ దెన్ మేకప్. సో టోటల్ మన దగ్గర ఆ ఫేస్ అండ్ ఐ మేకప్ రిమూవర్ ఒకటి ప్రొవైడెడ్ అనమాట. షేక్ చేయండి, 2 మాలిక్యూల్స్ ఉంటాయి దాంట్లో. షేక్ చేసి మీ టిష్యూ దేంట్లో అయినా వైప్ అవుట్ చేసేయండి. ఓకే, వైప్ అవుట్ చేసి నీట్ గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీట్ గా ఒక హైడ్రేషన్ బ్రైట్నింగ్ క్రీమ్ పెట్టి వదిలేయడం అంతే. ఓకేనా. సో టీపీ అనేది 395, పీవీ అనేది 13.17. సో ఐ హోప్ ఫేస్ కేటగిరీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఫేస్ కేటగిరీలో ఇంకా, ఆర్ ఎల్స్ విల్ గో ఫర్ ద ఐ మేకప్. సో మనం ఐ మేకప్ కి వెళ్దాం. సో వండర్ఫుల్, మన ఐ మేకప్ అనేది చాలా లైక్ ఐ టోటల్ గా లైక్ మీరు నార్మల్ మేకప్ చేసుకున్నా కూడా సింపుల్ గా బయటికి వెళ్తున్నారంటే జస్ట్ మీ ఫేస్ మీద పౌడర్ వేసుకొని లైనర్, కాజల్, మస్కరా పెట్టి నార్మల్ లిప్స్టిక్ గా కూడా వెళ్ళండి, చాలా వండర్ఫుల్ గా టాప్ వస్తుంది. ఓకే, మీ ఒక ప్రొఫెషనల్ మేకప్ లాంటి కూడా బయటికి వస్తుంది. అట్లీస్ట్ సింపుల్ గా ఒక ఫౌండేషన్ సారీ కాంపాక్ట్ పౌడర్, ఐ లైనర్, మస్కరా, కాజల్ అండ్ లిప్స్టిక్. సో ఇట్ కెన్ బి ఫర్ రెగ్యులర్ మేకప్. మీరు ప్లాన్స్ కి వెళ్తారు, ఎక్కడైనా ఈ హోమ్ మీటింగ్స్ చేస్తారు, హోమ్ ట్రైనింగ్స్ చేస్తారు. సో సింపుల్ అట్లీస్ట్ ఈ 4-5 ప్రోడక్ట్స్ ఏమో క్యారీ చేయండి, వాళ్ళకి డెమోన్స్ట్రేట్ చేయండి. డెమో ఈవెన్ మీరు కూడా చేయండి, మీకు బిజినెస్ అనేది బాగా ఈజీగా లైక్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది, మీ చెక్స్ హైయర్ గా రావచ్చు. ఓకే, సో విల్ గో ఫర్ ద ట్రూ డిఫైన్ ఐ లైనర్ పెన్సిల్. సో కాజల్ పెన్సిల్ అన్నమాట. చాలా మెంబర్స్ లైక్ పోల్ కాజల్ కానీ అలాంటివి స్మచ్ అవుతున్నారు అంటారు. సో మీరు ఎప్పుడైనా కాజల్ పెన్సిల్ వాడండి. సో జస్ట్ వాటర్ లైన్ మీద కూడా సేఫ్ అన్నమాట. సో ఎవరైనా లెన్స్ వేస్తున్నారు, స్పెట్స్ వేస్తున్నారు, సో అలాంటి వాళ్ళకి కూడా సేఫ్ ప్రోడక్ట్, బికాస్ మన ఐ రేంజ్ ప్రోడక్ట్స్ అనేవి ఐ డాక్టర్ అండ్ స్కిన్ డాక్టర్ ఇద్దరు కలిపి ప్రూవెన్ అనమాట, టెస్టెడ్ ప్రోడక్ట్స్. ఇవి చాలా సేఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎనీ వన్. 3 months బేబీస్ నుంచి కూడా మన కాజల్ కాటిగా వాడచ్చు, ఫర్ చిక్స్ కైనా ఐస్ కైనా. ఓకే, సో ఇది బాగా బ్లాక్ కలర్ ఎక్స్ట్రీమ్ గా ఓన్లీ 1 స్వైప్ లోనే మీ కాజల్ ఏమో ఈజీగా అప్లికేషన్ అయిపోతుంది. సూపర్ స్మూత్, లాంగ్ లాస్టింగ్, వాటర్ రెసిస్టెంట్ కూడా. సో ఈవెన్ మీరు స్మచ్ చేసినా కూడా అది స్మెచ్ అవ్వదు. ఓకే, సో డిపి అనేది 250, పివి అనేది 8.33. సో వండర్ఫుల్ గా ప్రోడక్ట్ ఉండి 1 కాజల్ తీసుకున్న సింగిల్ పర్సన్ 6 months వాడచ్చు ఈజీగా. ఓకేనా. సో ఈ కాజల్ పెన్సిల్ అనేది మీరు ఎవరికైనా లైనర్ అప్లికేషన్ రాదు, లిక్విడ్ కానీ దేంతో అయినా మీరు ఈ పెన్సిల్ తో కూడా ట్రై చేసుకోవచ్చు ఈజీగా. మీకు లైనర్ కాజల్ లైక్ లైనర్ కిందకి యాజ్ వెల్ as కాజల్ వచ్చేస్తుంది. ఓకేనా. సో డీప్ డిఫైన్ కాజల్, ఇది కోల్ కాజల్ అన్నమాట. సో నార్మల్ లిప్స్టిక్ లాంటిది. సో ఇది కూడా ఎక్స్ట్రీమ్ వాటర్ లైన్ స్మూతర్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఎవరికైనా కోల్ కాజల్ ఇష్టం అంటే మీరు కోల్ కాజల్ కి వెళ్ళొచ్చు, లేదు మాకు కాజల్ పెన్సిల్ కావాలంటే మీరు కాజల్ పెన్సిల్ కి వెళ్ళొచ్చు. సో కోల్ కాజల్ డిపి అనేది 190, టీవీ అనేది 6.33. సో వీ హ్యావ్ వండర్ఫుల్ కలర్ కాజల్స్, బ్లూ, గ్రీన్ అండ్ పర్పుల్. సో పర్పుల్ అవైలబుల్ లేదు, సో బ్లూ అండ్ గ్రీన్, బ్లాక్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా కలర్ఫుల్ ఐస్ ఇష్టం, సో యాక్చువల్లీ ఎవ్రీ వన్ లవ్స్ కలర్ఫుల్ ఐస్. సో మీది ప్రోడక్ట్ అనేది ట్రై చేయండి, అది కూడా సేమ్ వాటర్ రెసిస్టెంట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ షో టైమ్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐ లైనర్. సో చాలా మెంబర్స్ కి లిక్విడ్ ఐ లైనర్ అనేది ఇష్టం. సో వాళ్ళు బ్రష్ పెట్టి ఈజీగా డ్రా చేయొచ్చు అలాంటివి. సో వాళ్ళకి ది బెస్ట్. మీరు ఎట్లయినా కర్ల్ షేప్ కానీ ఏదైనా ప్రోడక్ట్ లైక్ షేర్ చేసుకోవచ్చు. సో ఇది వాటర్ ప్రూఫ్, స్మజ్ రెసిస్టెంట్, రిచ్ మ్యాట్ బ్లాక్, డ్రామాటిక్ ఐస్ ఉంటాయి, ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. కంపల్సరీ 12 hours స్టే అన్నమాట. ఓకే, 11 to 12 hours స్టే ఉంటది, వాటర్ ప్రూఫ్. మీరు ఈవెన్ ఇట్లా స్మజ్ కూడా మర్చిపోయి స్పెట్స్ ఆర్ ఎనీవన్ ఇట్లా చేస్తారు కదా స్మజ్ ఐకి, సో ఇట్ ఓంట్ గోస్ ఆఫ్. ఓకేనా. సో డిపి అనేది 325, పివి అనేది 12.83. సో ఐ రూల్ ఐ లైనర్ పెన్. సో ఇది స్కెచ్ బేస్డ్ లైనర్. సో పెన్ లాంటిది ఇది. సో స్మాల్ కిడ్స్ స్కూల్స్ లో స్కెచ్ యూస్ చేస్తారు కదా, అలాంటి టైప్ అన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా లైనర్ అప్లికేషన్ చేస్తున్నారు, సో వాళ్ళకి లిక్విడ్ తో కొంచెం ప్రాబ్లం రావచ్చు. సో మీరేమో పెన్ లైనర్ తో ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మనం జస్ట్ ఇలా స్కెచ్ ఎలా పెట్టుకుంటాం, జస్ట్ ఇలా డ్రా చేయడం, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఓకేనా. సో ఇది డ్రామాటిక్ లైన్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్, చాలా స్మూత్
ఫినిష్ అన్నమాట, ఎక్స్ట్రీమ్లీ బ్లాక్ కలర్. మీ టైం సేవ్ అవ్వచ్చు, మీ మనీ సేవ్ కూడా ఉంటుంది దీంట్లో. ఒక స్కెచ్ తీసుకున్న ఈజీగా 5 to 6 months కంటిన్యూషన్ గానే, ఓకేనా. ఇది కూడా సేమ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్, ఆప్టమాజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, సో మన స్కెచ్ లైనర్ అనేది 14 to 15 hours స్టే. మీరు కంపల్సరీ ఈ ప్రోడక్ట్ అనేది మేకప్ రిమూవ్ తోనే రిమూవ్ చేస్తే పోతుంది. సో అంత బెస్ట్ ఐ లైనర్ అన్నమాట. పర్సనలీ ఇట్స్ మై ఫేవరెట్. సో ఇట్ విల్ బి వెరీ గుడ్ ప్రోడక్ట్స్. ఎవరైనా లైనర్ ఇప్పటిదాకా ట్రై చేయలేరు, ఐ లైనర్ సేమ్ హార్మ్ఫుల్ అవ్వదు. జస్ట్ ఇట్లా ఐ క్లోజ్ చేసి మీరు ఇట్లా బ్యాక్ నుంచి ఫ్రంట్ కైనా, ఫ్రంట్ నుంచి బ్యాక్ కైనా డ్రా చేసుకోవచ్చు. ఐ క్లోజ్ చేయండి వెన్ ఎవర్ మీరు ఐ లైనర్ అప్లికేషన్ చేస్తున్నారు అప్పుడు, ఓకేనా. దెన్ మీకు లోపల వెళ్ళకుండా ప్రొటెక్షన్ కూడా ఉంటది అనమాట. నెక్స్ట్ వి హావ్ షో టైమ్ మస్కరా. షో టైమ్ మస్కరా అనేది వాటర్ ప్రూఫ్, హైలీ డెఫినేషన్. అంటే ఎవరికైనా ల్యాషెస్ లేవు ఈ దగ్గర నుంచి, సో మీరు ఎప్పుడెప్పుడు షో టైమ్ మస్కరా పెట్టి జస్ట్ ఇట్లా కర్ల్ చేస్తారు, మీ ల్యాషెస్ ఏమో కొంచెం థిక్ గా కనిపిస్తాయి, ఓకేనా, అంటే కర్ల్ గా కనిపిస్తాయి బాగా. సో సేమ్ సిమిలర్ గా వాల్యూమైజింగ్ మస్కరా ఉంది. సో ఎవరికైనా ల్యాషెస్ ఉన్నాయి బట్ హెవీగా ఇవి ల్యాషెస్ లేవు, దూరం దూరంగా ఉన్నాయి, సో వాళ్ళకి ఇట్లా జస్ట్ మీరు కర్ల్ చేస్తేనే వాల్యూమ్ గా, థిక్ గా, కర్ల్ గా కనిపిస్తాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ మిస్టర్ ఆఫ్ మిలాన్. షో టైమ్ మస్కరా అనేది 550 డిపి, పివి అనేది 18.33. సిమిలర్ గా వాల్యూమైజింగ్ మస్కరా డిపి అనేది 600, పివి అనేది 22.5, ఓకేనా. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఐ షాడో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ మన మిస్టర్ ఆఫ్ మిలాన్ లో. 1 ఐ షాడో ప్యాలెట్స్ లో 6 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి 2 ప్యాలెట్స్ డే అండ్ నైట్, 001 అండ్ 002. సో యాజ్ పర్ మీ ఇష్టం, మీరు కలర్ సీక్వెన్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఒక ప్యాలెట్ లో బాగా షైనింగ్ ఉన్నాయి, ఒక ప్యాలెట్ లో మ్యాట్ ఫినిష్ ఉన్నాయి. సో 6-in-1 ఐ షాడో ప్యాలెట్ అంటాం మనం. సో ఇది మినీ ఐ షాడో ప్యాలెట్ అప్లికేటర్. ఒకటేమో బ్రష్ సెట్ ఉంటది, మీరు 2 షేడ్స్ 4 సైడ్స్ ఉంటాయి. సో మీరు దాన్ని అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ జస్ట్ నార్మల్ గా డాబ్ చేసి మీరు ఐ మీదకి ఇట్లా చేయగానే పిగ్మెంటేషన్ హెవీగా వచ్చేస్తుంది మనకు, ఓకేనా. అంటే మరీ అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు బయట బ్రాండ్స్ కానీ, జస్ట్ నార్మల్ తీసుకొని అప్లికేషన్ చేసుకోండి, ఇట్లా లైట్ లుక్ త్వరగా వచ్చేస్తుంది మనకు, ఓకేనా. సో బ్యూటిఫుల్ ఐస్ కావాలి, కలర్ఫుల్ ఐస్ కావాలంటే కంపల్సరీ మీరందరూ ఐ షాడో, ఐ లైనర్, మస్కరా, కాజల్, ఇవి 4 ప్రోడక్ట్స్ మ్యాండేటరీగా అప్లికేషన్ చేయండి. మీ ఐస్ ఏమో వండర్ఫుల్ గా కనిపిస్తాయి. ఓకే, సో టచ్ అప్ మాత్రం కంపల్సరీ. డిపి అనేది 1050, పివి అనేది 35. సో వండర్ఫుల్ పీవీస్ ఉన్నాయి, ఓన్లీ 1000 రూపీస్ కి 35 పీవీ. సో దట్స్ ఇట్. అలానే లిప్స్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో యాజ్ టైం ఉంది, నేను లిప్స్ కేటగిరీ నుంచి కూడా మాట్లాడుతున్నా. సో లిప్స్ కేటగిరీలో క్రీమీ మ్యాట్ లిప్స్టిక్ ఉన్నాయి, 360 డిపి 12. సో ఎవరికైనా డ్రై లిప్స్ ఉన్నాయి వాళ్ళు క్రీమీ లిప్స్టిక్ ప్రిఫర్ చేయండి, మీ డ్రై లిప్స్ ని హీల్ చేయడానికి అన్నమాట. ఓకే, డ్రై లిప్స్ మీద నార్మల్ లిప్స్టిక్ పెడితే ఇంకా మీ లిప్స్ ఏమో డ్రై ఫ్లేకీ పాపడినట్టుగా వచ్చేస్తుంది. అలా కాకుండా నార్మల్ గా క్రీమీ మ్యాట్ లిప్స్టిక్ పెట్టండి. లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్. లాంగ్ వేర్ అనేది ఎవరికైనా లైక్ లాంగ్ లాస్టింగ్ కావాలి, 11 to 2 hours స్టే కావాలంటే వాళ్ళందరూ ఈ లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్ వెళ్ళండి. వండర్ఫుల్ షేడ్స్ ఉన్నాయి మనకి, ఇంటెన్స్ కలర్, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, డిపి అనేది 560, పివి అనేది 18.67. సో నెక్స్ట్ సాటిన్ మ్యాట్ లిప్స్టిక్, స్పెషల్లీ ఫర్ బ్రైడ్స్ కి. ఓకే, సో ఈ లిప్స్టిక్ అనేది ది బెస్ట్ అనమాట. హైలీ పిగ్మెంటేషన్, స్మూత్ ఫార్ములా, లాంగ్ లాస్టింగ్ అండ్ వేగన్. అంటే ప్యూర్లీ వేగన్ అంటే వెజిటేరియన్ ప్రోడక్ట్ అనమాట. సో డిపి అనేది 525, పివి అనేది 17.5. సో సిల్క్ షైన్ లిప్ గ్లాస్, ఇది హైలీ షైనింగ్ లిప్ గ్లాస్ అనమాట, అల్ట్రా లైట్ వెయిట్. సో జస్ట్ మీరు లిప్స్టిక్ పెట్టుకొని దాని మీద లిప్ గ్లాస్ లైట్ గా పెట్టినా కూడా షైనింగ్ ఉంటుంది, మీ లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్. ఆరల్స్ లేదు జస్ట్ మాకు షైనింగ్ లిప్స్ కావాలి, కలర్ వద్దంటే మీరు జస్ట్ లిప్ గ్లాస్ పెట్టి వదిలేయచ్చు, ఓకేనా. సో ఇది సిల్క్ స్మూత్ ఫినిష్ గా ఉంటుంది. బయట లిప్ గ్లాసెస్ అని బాగా గ్రీజీగా జిడ్డుగా ఉంటది, ఇవి ఉండవు, నార్మల్ గా లైట్ వెయిట్ తోనే ఉంటది మనకి. డిపి అనేది 305, పివి అనేది 10.17. ఓకే, సో లాస్ట్ వీ హ్యావ్ నో ట్రాన్స్ఫర్ లిప్ పెయింట్. సో నో ట్రాన్స్ఫర్ లిప్ పెయింట్ అంటే ఖచ్చితంగా 14 to 15 hours స్టే ఆన్ యువర్ లిప్స్. ఓకే, సో ఇది స్మజ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్, లాంగ్ లాస్టింగ్. సో ఇది డిపి అనేది 525, పివి అనేది 17.5. సో హై షీన్ లిప్ లస్టర్, హైలీ పిగ్మెంటేషన్ లిప్స్టిక్ అన్నమాట. సో ఎవరికైనా థిక్ షేడ్ షైనింగ్ బేస్డ్ కావాలంటే డైరెక్ట్ గా హై షీన్ పర్చేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పార్టీస్ వాళ్ళు, నైట్ మ్యారేజెస్ ఎవరెవరికి హైగా ఉంటాయి, సో వాళ్ళు హై షీన్ లిప్స్టిక్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది విటమిన్ ఏ, జోజోబా ఆయిల్ అండ్ ఆర్గన్ ఆయిల్ తో తయారు చేసిన ప్రోడక్ట్. ఇది మీ లిప్స్ ని డ్రై కాకుండా షైనింగ్ బేస్డ్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్. సో ఎవరెవరికి డార్క్ షేడ్స్ లిప్స్టిక్ ఉన్నాయి
లైక్ ఇష్టం ఉన్నాయి, దే ప్రిఫర్ డార్క్ షేడ్ లిప్స్టిక్స్. ఎగ్జాంపుల్ నేనే, నాకు డార్క్ షేడ్ ఇష్టం, సో నేను హై షేడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ వన్ స్వైప్ కి మీ అప్లికేషన్ ఇలా వచ్చేస్తుంది. మార్నింగ్ ఒక్కసారి అప్లికేషన్ చేసినారు అనుకోండి, నో నీడ్ ఆఫ్ రీటచ్ అప్, లాంగ్ వే, నో ట్రాన్స్ఫర్. హై షీన్ అనేది హెవీగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మనకి, అట్లీస్ట్ 6 to 7 hours స్టే. ఓకే, డిపి అనేది 380, పివి అనేది 12.67. సో వీ హ్యావ్ వండర్ఫుల్ నెయిల్ కలర్స్. సో నెయిల్ కలర్స్ మీ ఇష్టం అండి, ఏదైనా కలర్ ప్రిఫర్ చేసుకోవచ్చు, జెల్ బేస్డ్ ఉంటాయి. సో మన నెయిల్ కలర్స్ అన్నేమో యూవి ఫిల్టర్ తో తయారు చేసిన ప్రోడక్ట్. అంటే బయట నెయిల్స్ అనేవి మీరు ఎప్పుడైనా ప్రిఫర్ చేస్తే అవి బ్రేకేజ్ అవ్వడం అలాంటివి జరిగిపోతుంది, బట్ మన యూవి ఫిల్టర్ కదా, సో మీ నెయిల్స్ ని హెల్దీగా పెట్టడానికి హెల్ప్ఫుల్ అనమాట. సో 190 డిపి, 6.33 అనేది పివి. ఓకే, సో వీ హ్యావ్ ద నెయిల్ పాలిష్ రిమూవర్. నెయిల్ పాలిష్ రిమూవర్ అంటే బాక్స్ ఉంటుంది కదా, మీ నెయిల్ లోపలికి వెళ్ళి జస్ట్ ట్విస్ట్ చేసి రిమూవ్ చేసేయండి. ఓకేనా, ఆ నెయిల్ కలర్ ఏమో త్వరగా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ఫుల్. సో వైటమిన్ ఈ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తో తయారు చేసిన ప్రోడక్ట్ మీ నెయిల్స్ ని స్మూత్ గా చేయడానికి హెల్ప్ఫుల్. బ్రేకేజ్ అవ్వదు, ఎల్లో స్టోన్ రాదు. చాలా మెంబర్స్ నెయిల్ పాలిష్ రిమూవర్ వాడేటప్పుడు మీ నెయిల్స్ ఏమో ఎల్లోగా తయారైపోతాయి. సో అవి కాకుండా ప్రొటెక్షన్ ఇవ్వడానికి హెల్ప్ అనమాట. సో డిపి అనేది 275, పివి అనేది 9.17. సో జస్ట్ డిప్ చేయడం, ట్విస్ట్ చేయడం, రిమూవ్ చేయడం, మీ నెయిల్ కలర్ ఏమో రిమూవ్డ్. ఓకే, సో మీ ప్రొఫెషనల్ మేకప్ కావాలంటే వీ హ్యావ్ 3 బ్రష్ సెట్ అనమాట. ఒకటేమో పౌడర్, ఒకటేమో ఐ షాడో, ఒకటేమో లైనర్ కాజల్ లాంటివి. ఓకే, సో వీఆర్ ఆల్రెడీ మన మిస్టర్ ఆఫ్ మిలాన్ అనేది పారాబిన్ ఫ్రీ, అంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. 100% క్వాలిటీ ఫ్రీ, అంటే యానిమల్ టెస్టెడ్ ప్రోడక్ట్ కాదు ఇది, హ్యూమన్ టు హ్యూమన్ టెస్టెడ్. సో నెక్స్ట్ హలాల్ సర్టిఫైడ్. హలాల్ సర్టిఫైడ్ అంటే ముస్లిమ్స్ నుంచి హెడ్ ప్రూవెన్ అనమాట. ఈ ప్రోడక్ట్ చాలా సేఫ్ గా ఉన్నాయి, కెమికల్ కానీ యానిమల్ ఫ్యాట్ కానీ ఫుడ్ కానీ యాడెడ్ లేదు. ఓకే, దిస్ ఆర్ ద 3 కంపల్సరీ. సో ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్టే. సో మనం మిస్టర్ ఆఫ్ మిలాన్, వెలినో, స్కిన్ ఫార్ములా 9 అనేది మన ప్రోడక్ట్స్, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో ఫేస్ అండ్ లిప్స్ కేటగిరీ పెట్టిన, ఐ హోప్ మీకు ఇంకా యూస్ఫుల్ అవ్వచ్చు. నేను ఐ కేటగిరీతో సహా ఎవ్రీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. సో సిఎన్సి 2 days లాస్ట్ కదా, సో ట్రై చేయండి మీ త్వరగా ఫిల్ చేసుకోవడానికి 100 పీవీస్ అండ్ సిఎన్సి. ఓకే, సిఎన్సి వౌచర్ లో మీకు ఈ వౌచర్ కాస్మెటిక్స్ అనేవి రావు 2515 లో. ఆ మంత్ మీరు నార్మల్ గా లైక్ కాస్మెటిక్స్ పర్చేస్ చేసుకొని వౌచర్ లో జనరల్ ప్రొడక్ట్స్ తీసుకోండి. ఇలా అయినా ప్లాన్ చేసుకొని మీ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో ఇలా మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మీ చెక్స్ హెవియర్ చేయాలంటే ఆబ్వియస్లీ స్కిన్ కేర్ అనేది ఒక పార్ట్. ఓకే, సో నేను ఆల్రెడీ నా కాంటాక్ట్ నెంబర్ నేను చాట్ బాక్స్ లో వేసిన. సో దట్స్ ఇట్. సో ఏదైనా డౌట్స్ ఆర్ కన్సర్న్స్ ఉంటే నాకు వాట్సాప్ కానీ మెయిల్ చేయండి. మరి న్యూ లాంచ్ లేని ప్రోడక్ట్ కాజల్ గా కూడా యూజ్ చేయొచ్చు. నో లీలా మ్యామ్, అది మన ఐ లైనర్ మీరు కాజల్ లో వాడకండి, ఇట్ విల్ బి వెరీ రెస్ట్రిక్టెడ్. ఓకేనా, సో that's it from my end. So hope you guys are doing good. Okay, so all the best మీ నెక్స్ట్ లెవెల్ కి. సో నేను ఇంకా ట్రైనింగ్ లింక్ ఎండ్ అయిపోతుందండి. సో బై ఎవ్రీవన్, టేక్ కేర్, స్టే సేఫ్, విష్ యూ వెల్.